అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన అందరికీ ఎంతో ప్రత్యేకమైన పండుగ దీపావళి. ఈ దీపావళిని పండుగ మనం 5 రోజుల పండుగ జరుపుకుంటాము. ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, బలిపాడ్యమి, హేమద్వితీయమని 5 రోజులు కూడా దీపావళి పండుగగా జరుపుకుంటాము. ఈ 5 రోజుల పాటు జరిగే వేడుక దీపావళి పండుగ జరుపుకుంటాము. అయితే దీపావళి రోజున లక్ష్మీ పూజలు చేసుకుంటాము. దీపావళి రోజున ఉదయం 5 గంటలకు లేచి తలస్నానం చేసి పూజామందిరం ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గుమ్మం ముందు నిండుగా ముగ్గులు పెట్టుకోవాలి. గడపకు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజామందిరంలో అందమైన ముగ్గులతో తీర్చిదిద్దుకోవాలి. తెలుపు బట్టలు ధరించి దైవమూర్తుల పటాలకు గంధము, కుంకుమలతో అలంకరించాలి. ఆ తర్వాత ఆకుపచ్చని రంగుతో కూడిన కూర్చున్న శ్రీ లక్ష్మీదేవి పటాన్నిగాని, వెండితో తయారైన లక్ష్మీదేవి ప్రతిమనుగాని పూజకు సిద్ధం చేసుకోవాలి. ఎర్రటి అక్షతలు, ఎర్ర పద్మాలు, తెలుపు కలువ పువ్వులు, గులాబీ పువ్వులతో లక్ష్మీదేవి అర్చించాలి. అయితే ఈ దీపావళి పండుగకు ఆడవారు గుర్తుపెట్టుకుని ఈ రంగులో ఉండే దుస్తులు ధరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది వద్దన్న ఐశ్వర్యం వస్తుందని వేద పండితులు చెబుతున్నారు. అంతేకాదు దీర్ఘసుమంగళ యోగం కలుగుతుంది, సర్వసంపదలు చేకూరతాయి. అసలు ఆడవారు ఏ రంగులో ఉండే చీరను ధరించాలి, ఏ రంగు దుస్తులు ధరిస్తే మంచి జరుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. దీపావళి పండుగ కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉంటారు. ఆశ్వీజ బహుళ అమావాస్య రోజున దీపావళి పండుగను అత్యంత సంబరంగా జరుపుకుంటూ ఉంటారు. దీపావళి అమావాస్య రోజున సూర్యచంద్రులు ఇద్దరు స్వాతి నక్షత్రంలో ఉంటారు. ఈ సమయంలో స్నానం చేయడం ఎంతో మంచిది. కాబట్టి దీపావళి రోజు పొద్దున్నే తల స్నానం చేసి ఆ తర్వాత శుభ్రమైన దుస్తులు ధరించడం ద్వారా మంచి జరుగుతుంది. చిన్న పెద్ద తేడా లేకుండా దీపావళి రోజు ఆరు బయట చేసే సందడి అంతా ఇంకా కాదు. చిన్న పెద్ద పటాసులు కాలుస్తూ దీపాలు పెడుతూ ఆనందంగా గడుపుతూ ఉంటారు. దీపావళి అంటే దీపాల క్రమం దీపం వెలుగును పంచుతుంది, చైతన్యని ప్రతిఫలిస్తోంది. కమ్ముకున్న కారు చీకటిని చీల్చివేస్తుంది. హిందువులు ప్రతిరోజు పూజ చేసేటప్పుడు దీపం వెలిగిస్తారు. దీపం పరబ్రహ్మస్వరూపం. అలాంటి దీపాలతో చేసే అపురూపమైన పండుగ దీపావళి. హిందువుల ముఖ్యమైన పండుగలో దీపావళి ఒకటి. ఈరోజు ఇంటి ముందు దీపాలు ప్రకాశిస్తూనే ఉంటాయి. ప్రతి పిండి వంటలు, కొత్త బట్టలు, సరదాలు, దీపారాధనలు ఉంటాయి. మరి దీపావళికి మాత్రమే దీపాల ప్రదర్శన ఎందుకు? ఆరు బయట దీపాలు పెట్టడం వెనుక కారణం ఏమిటి అనే విషయానికి వస్తే, మహాలయ పక్షంలో స్వర్గం నుంచి భూలోకానికి పితృదేవతలు దిగివచ్చే దీపావళి రోజున మిత్రుల కాలకు తిరిగి ప్రయాణం అవుతూ ఉంటారు. అలా వెళ్లే పితృదేవతలకు వెలుతురు చూపించడం కోసం దీపావళి రోజు ఆరుబయట దీపాలు వెలిగించే ఆచారం వచ్చిందని పెద్దలు అంటూ ఉన్నారు. వాకిట ముందు వేసే రంగవల్లి అనాదిగా వస్తున్న ప్రతి ఆచారం వెనుక ఓ శాస్త్రీయ కారణముంది. దీపావళి వెనుక కూడా అలాంటి కారణాలు ఉన్నాయి. పురాణాల ప్రకారం దీపావళి పండుగను చెడు తొలగిపోయి మంచి మొదలవ్వాలని ఉద్దేశంతో నిర్వహించారు. దీపావళి రాత్రి లక్ష్మీదేవిని శక్తి కొలది భక్తి పండుగ అనగానే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా అలంకరించుకుని దర్శనమిస్తారు. దీపావళి రోజు పసుపు రంగు లేదా తెలుపు రంగు వస్త్రాలను అధరించటం అతి శ్రేష్టం. అలాగే దీపావళి అమావాస్య రోజు పొరపాటున కూడా నల్లటి రంగులో ఉండే దుస్తులు ధరించకూడదు. తెలుగు, పసుపు ఈ 2 రంగుల్లో ఏదో ఒక రంగు వస్త్రాన ధరించి లక్ష్మీదేవి పూజకు సిద్ధమవ్వాలి. ఎర్రటి పద్మాలు, తెలుపు కలువ పువ్వులు, గులాబీ పువ్వులు సిద్ధం చేసుకోవాలి. ఆ అమ్మవారిని పూజించుకోవాలి. సాయంత్రం దీపారాధన చేసి ఇంటిని దీపాలతో అలంకరించుకోవాలి. ఆ చీకటి పడిన సమయంలో టపాసులను జాగ్రత్తగా కాలుస్తూ పండుగను జరుపుకోవాలి. దీపావళి రోజు ఈ రంగులో ఉండే వస్త్రాలను ధరించి అమ్మవారిని పూజించి ఆమె అనుగ్రహాన్ని పొంది దీర్ఘ సుమంగళి యోగంతో సంతోషంగా జీవించండి. తెలుగు పండుగలో దీపావళి చాలా ప్రముఖమైనది. అమావాస్య రోజున దీపావళి పండుగ చేసుకుంటూ ఉంటారు. ఈరోజు సంధ్య సమయంలో గోగు కర్రలకు గుడ్డపీలికలతో కాగడాలు కట్టి వెలిగించి గుమ్మాల్లో నేలమీద కొడుతూ దిబ్బేది దీపావళి. మళ్లీ వచ్చే నాగుల చవితి పుట్టమీద జొన్నకర్ర పుటుక్కు దెబ్బ అని పడతారు. గోగు కరాలని ఎవరు తొక్కని చోట వేసి తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా కాళ్లు కడుక్కుని లోపలికి వెళ్లి శుభానికి మిఠాయి తింటారు. ఇలా చేస్తే పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారని నమ్మకం. తర్వాత ఇంటిని దీపాలతో అలంకరిస్తారు. ఈ దీపాలకు మట్టి ప్రమిదలు, నువ్వుల నూనె వాడటం మంచిది.
నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తే అమ్మ అనుగ్రహం లభిస్తుంది. ఈరోజు తులసి దగ్గర మాత్రం తప్పనిసరిగా మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించాలి. ప్రదోష సమయంలోనే లక్ష్మీ పూజ చేయాలి. ఈరోజు చేస్తే పూజ ధన ధాన్యాలు అష్టైశ్వర్యాలు సంప్రాప్తిస్తాయి. దీపావళి రోజున లక్ష్మీ పూజతో తమ వ్యాపారం వృద్ధి చెందుతుందని వ్యాపారస్తులు నమ్ముతూ ఉంటారు. కొత్త బంగారు వెండి ఆభరణాలు పూజలు పెడితే శుభప్రదం. లోకానికి ఉపద్రవంగా భూదేవిని చుట్టుముట్టి సముద్రంలో ముంచినప్పుడు విష్ణుమూర్తి వరాహవతారం ఎత్తి ఆ రాక్షసుని సంహరించి భూదేవిని ఉద్ధరించాడు. ఆ సందర్భంగా భూదేవికి విష్ణుమూర్తి వరప్రసాదం వలన భీముడు అనే పుత్రుడు జన్మించాడు. అతనే దుర్మార్గుడైన నరకాసురునిగా పేరు పొందాడు. లోకుల కోరిక మేరకు ఆ దుర్మార్గుణ్ణి శ్రీకృష్ణుడు సత్యభామ సమేతంగా వెళ్లి సంహరించిన పర్వదినమే నరక చతుర్థి. రాజధానిగా కామరూప రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు. నీ రాక్షసత్వానికి దూరంగానే పెంచింది తన తల్లి చేతిలో తప్ప మరణం సంభవించకూడదని కూడా వరం పొందాడు అని అతని ధీమా. ఆ వరదరవంతో అతను గావించిన దుర్మార్గాలు పరాకాష్ఠకు చేరి దేవతలను తీవ్ర అశాంతికి గురిచేశాయి. ఒకసారి ఈ నరకాసురుడు మతపుటేనుగు రూపంలో విశ్వకర్మ పత్రికను చేరపట్టాడు. వీరువారన్న విచక్షణ లేకుండా గంధర్వ దేవ మానవ కన్యలను అపహరించి తన అంతఃపుర పంజరంలో బంధించడం ఇతనికి ఒక వ్యసనంగా మారింది. చివరకు ఇంద్రుని పైకి కూడా దండెత్తి ఆయన అధికార ముద్రను అపహరించడంతో ఈ అసుర ప్రముఖుని దురంతం పరాకాష్ఠకు అందుకున్నది. భూదేవి అవతారమైన ఆయన సతీమణి సత్యభామ ఉగ్రరాలై భయంకరమైన తన బాణాన్ని ప్రయోగించి అతన్ని కాదు నిల్వరించింది. ఆ తర్వాత శ్రీకృష్ణుడి మేలుకొని నడికుడిపై సుదర్శన చక్రాన్ని ప్రయోగించి దునిమారివాడి పీడను వదిలించాడు. ఆ విధంగా సంభవించింది తన పుత్రిని పేరైనా కలకాలం నిలిచి ఉండేలాగా చేయమని సత్యభామ ప్రార్థించడంతో ఆ రోజు నరక చతుర్థిగా పిలువబడుతుందని వరం ప్రసాదించాడు. శ్రీకృష్ణుడు 16,000 కన్యలు విడిపించబడ్డారు. ధర్మము ప్రతిష్టమైంది. నరకాసురుని పీడ విరగడ అయింది అన్న సంతోషంతో ఆ రోజు ప్రజలు సంబరాలు జరుపుకుంటారు. ఈ సంబరాలు జరుపుకునే రోజు అమావాస్య కావడంతో చీకటిని ప్రాధాంద్రోలుతూ ప్రజల దీపాలతో తోరణాలు వెలిగించి బాణాసంచా కాల్చి వేడుక చేసుకున్నారు. కాలక్రమంలో అదే దీపావళి పర్వదినంగా మారింది. అనేక శతాబ్దాలుగా గదిని ఆవరించిన అంధకారం దీపం వెలిగించగానే మాయమైనట్లు అనేక జన్మల్లో చేసిన పాపాలు భగవంతుని కరుణాకటాక్షంతో మాత్రమే దూరమటమే దీపావళి. చీకటి హనికి మరణానికి భయానికి సంకేతం. వెలుగులో ఏది ఏదో గుర్తించే మనం చీకటిలో ఆ శక్తిని కోల్పోతాము. అలాంటి అవలక్షణాలు కలిగిన చీకటిని పోగొట్టాలంటే వెలుగులు విరజిం మే దీపం అవసరం. అందుకే పరబ్రహ్మస్వరూపాన్ని జ్యోతితో పోల్చారు. అదే విధంగా సమస్త వెలుగును విరజిమే పదార్థాలైనటువంటి సూర్య చంద్ర తారకలు మెరుపు అగ్ని అనేవి ఆ పరంజ్యోతి ప్రకాశాలే తప్ప మరొకటి కావని స్పష్టం చేశాయి. అందుకే దీపావళి నాడు దీపాలు వెలిగించి బాణాసంచా కాల్చి వేడుకగా పండుగ జరుపుకుంటారు. ఇక దీపావళి నాడు కలిచే పటాసుల వల్ల వాటినుంచి వచ్చే పొగ దోమలు మొదలైన వాటిని మట్టి పెడతాయి. అయోధ్యకు రాజు అయిన తండ్రి దశరథుని కోరిక మేరకు శ్రీరాముడు సీత లక్ష్మణ సమితుడై 14 ఏళ్లు అడవిలో నివసించేందుకు వెళతాడు. అయినా 10 తలల రావణాసురుడు సీతను ఎత్తుకు వెళ్తాడు. ఆ తరువాత రావణాసురుడితో జరిగిన యుద్ధంలో విజయం పొందిన శ్రీరామచంద్రుడు సతీసమేతంగా అయోధ్యకు విచ్చేస్తాడు. ఆ రోజు అమావాస్య. అయోధ్య అంతా చీకట్లతో నిండి ఉంటుంది. దాంతో శ్రీరాముడికి స్వాగతం పలికేందుకు అయోధ్య వాసులు దీపాలను వెలిగించి అమావాస్య చీకట్లను పారద్రోలుతారు. ఆనాటినుంచి దీపావళి పండుగను మనం జరుపుకుంటూ ఉన్నాము. అమృతం కోసం దేవదానములు పాల సముద్రాన్ని చిలుకుతూ ఉండగా దీపావళి రోజు లక్ష్మీదేవి ఉద్భవించింది. అందుకే ఈరోజు సాయంత్రం సకల ఐశ్వర్యాలను అష్టైశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీదేవికి హిందువులు ప్రత్యేక పూజలు చేస్తారు. మాయా జీవితంలో ఓడిపోయిన పాండవులు 13 ఏళ్లు వనవాసం, 1 సంవత్సరకాలం అజ్ఞాతవాసం సాగించి తమ రాజ్యానికి తిరిగి వస్తారు. ఆ సందర్భంగా ప్రజలు దీపాలు వెలిగించి వారికి స్వాగతం పలుకుతారు. అలాగే గ్రామీణ ప్రాంతాలలో పంట చేతికి వచ్చే సందర్భాన్ని పురస్కరించుకుని అన్నదాతలు దీపావళి పండుగను చేసుకుంటూ ఉంటారు. మంచి పంట దిగుబడిన అందించినందుకు ఇష్టదైవానికి కృతజ్ఞతగా ప్రత్యేక పూజలు చేసి పండుగ జరుపుకుంటూ ఉంటారు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.